మనం పూర్తి పేరు పెట్టం కదా. అవును ఇప్పుడు రాజేష్ రెడ్డి అని రాజేష్ రెడ్డి అని ఏదో పెట్టారట. అక్కడ వాళ్ళు ఐడి కార్డ్స్ దాంట్లో చూసినప్పుడు డొమెస్టిక్ దాంట్లో అంత నిశ్చితంగా చూడరు కదా. అదే వీటిట్లో అయితే వేసాలు అవన్నీ ఉంటాయి. డొమెస్టిక్ దాంట్లో ఈ 6 ఉందా లేదా, చివరిన రెడ్ ఉందా లేదా, ఇవి చూసుకుంటారు. అయిపోతుంది సింపుల్ గా. కాబట్టి అదేదో కనుక్కున్నారు, వీళ్ళు క్రాస్ చెక్ చేశారు. అక్కడ ఉంటారు కదా వీళ్ళ మనుషులు, అడుగుంటారు. సో అండ్ సో ఫ్లైట్ ఎక్కాడని చెప్పుంటారు. అయితే హైదరాబాద్ లో దిగాడంటే హైదరాబాద్ నుంచి బెజవాడకు వస్తాడు అతను. రేపు పొద్దున కామన్ గా వస్తాడు అతను. వచ్చే ముందు అరెస్ట్ చూపించారు సింపుల్ గా. అంటే లొంగిపోయాడు అనుకోవాలా, వీళ్ళే పట్టుకున్నారా మాట వేసి? వీళ్ళే పట్టుకున్నారు, అతను వస్తూ ఉండగా పట్టుకున్నారు. అదే అవును. దాని ద్వారా అది రాంగ్ స్టెప్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆ పట్టుకున్నది ఏదో బయటికి చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళి పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం వల్ల ఎవిడెన్స్ వచ్చేస్తుంది. అవును, నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఆ స్క్రీన్ ప్లే అంతా నిజమయ్యి గోవాలోనే తెలుసు, గోవా నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్దాం అనుకున్నాడు, చెన్నై నుంచి దుబాయ్ వెళ్దాం అనుకున్నాడు అన్నప్పుడు గోవాలని లోపలేసేస్తే ఆ తర్వాత తీసుకొచ్చి విచారించుకుంటే ఎవరికి తెలుసుది బయటికి? అతను ఫోన్లు వాడట్లేదు, ఎవరికి కమ్యూనికేషన్ లో లేడు, జాగ్రత్తలు తీసుకున్నాడు చాలా అని రాశారు ఆ పుస్తకంలో. ఓవరాల్ గా ఇది మనకి నవలలో, నేను బాగా నవల్స్ చదివేవాడిని ఇదివరకు. ఈ మధ్యన ఈ వీడియోలు చేయడం అలవాటు అయ్యాక కుదరట్లేదు, కానీ నవల్స్ డిటెక్టివ్లు బాగా చదివేవాడిని. ఇప్పుడు పేపర్లు చదువుతుంటే నాకు ఆ నవల్స్ డిటెక్టివ్స్ చదవలేదన్నటువంటి ఫీలింగ్ కలగట్ల. స్క్రీన్ ప్లే బాగా రాస్తున్నారు అంత.